హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 చాలా అనుభవాల్ని మీకు తెలియజేసి ఉంటుంది. అందులో గుడ్ ఆర్ బ్యాడ్ చాలా ఉంటాయి. గుడ్‌ని ఎలా తీసుకున్నారో బ్యాడ్‌ని కూడా అలాగే తీసుకోండి. 2025 ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా! అంతా మంచిగా ఉండాలని కోరుకుందాం. ముందుగా మీరందరూ హ్యాపీగా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ అండి. ఇది గుడ్లు కోడి. గుడ్లు కోడి అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. ఫారెన్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. గుడ్ల కోసం పెంచుతారు. చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడిలాగే. ఇందులో స్పెషల్‌గా వండాల్సిందేం లేదండి. ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కలిపి ఆయిల్‌లో వేసుకొని చికెన్ బాగా కడుక్కొని వేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకమైన మసాలా కూడా అవసరం లేదు. మనం ఎప్పుడు రెగ్యులర్‌గా వాడుకునే హోల్ గరం మసాలాలో ఒక ఆనియను, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని అది అందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు మిగతా అన్నీ వేసుకొని మనం ఒకసారి చూసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లోనే మగ్గితే బాగుంటుందన్నమాట. ఆయిల్లో మగ్గితే 15% చికెన్ కుక్ అయిపోయినట్టే. కానీ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక టమాటా అయితే సరిపోతుందండి. టమాటా ఎక్కువ వేస్తే కూర అనేది టేస్ట్ తీయగా వచ్చేస్తుంది. కారం కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కోడి నాటుకోడిలాగా ఉంటుంది ఇంచుమించుగా. అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్లో కుక్ అయిపోయింది మ్యాక్సిమం. చూసారా చికెన్? లాస్ట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కుక్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. ఓ 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి స్ట్రక్చర్ ఎలా ఉందని తెలిసిపోతుంది. చూసండి ఎలా ఉందో. అంతేనండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమే. చాలా బాగుంటుంది. గుడ్లు కోడి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి.